అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. పార్టీ ఓటమి తర్వాత పార్టీలో నుంచి ఒక్కో సీనియర్ నేత ఆ పార్టీ నుంచి నెమ్మదిగా జారుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్ లీడర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఎవరికి అన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ విజయసాయి ప్లేస్ ను భర్తీ చేసే లీడర్ ఎవరు? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి సముద్రంలో తెడ్డులేని నావలా తయారైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలు గుడ్ బై చెప్తూ పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పగా పార్టీలో నెంబర్ 2, 3గా వ్యవహరిస్తూ వస్తున్న విజయసాయిరెడ్డి సైతం జగన్కు టాటా చెప్పేశారు. వైఎస్ కుటుంబానికి 3 తరాలుగా అన్ని విధాలుగా అండగా ఉంటున్న విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం రేపినట్లయింది. ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి అన్నీ తానై వ్యవహరిస్తూ ఆర్థిక రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతున్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. ఇంత హఠాత్తుగా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నట్టు అంటూ సోషల్ మీడియా సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో ఎవరు అన్న ప్రశ్న పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఎనలేనిదనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 5 ఏళ్లు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారంటారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరికి అప్పగిస్తారంటూ పార్టీలో అంతా చర్చించుకుంటున్నారు. వైసీపీలో ఎందరో కీలక నేతలున్నారు, కానీ పార్టీ పరమైన ముఖ్యమైన పనులను అధినేత జగన్ కొందరికి అప్పగిస్తారు. అలాంటి వారిలో విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు ముందుంటారు. రాష్ట్రాన్ని 5 ప్రాంతాలుగా విభజించి ఒక్కో చోట ఒక్కో నేతను ఇన్ఛార్జిగా నియమించి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. అదేవిధంగా ఢిల్లీ పనుల కోసం కొందరిని వినియోగించుకునేవారు పార్టీ అధినేత వైఎస్ జగన్. అయితే గత 5 ఏళ్లలో ఢిల్లీ స్థాయిలో అన్ని పనులు విజయసాయిరెడ్డి చక్కబెట్టారు. అంతేకాదు ఇటు ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇన్ఛార్జిగాను ఆయన పనిచేశారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచే తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. వైసీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఉన్నారు. వీరిలో పార్టీ అధినేత జగన్ మినహాయిస్తే మిగిలిన 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారెవరూ పెద్ద స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే రాజకీయ చతురత, నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యం లేవనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఎంపీల్లో అవినాష్ రెడ్డిపైనే ఎక్కువగా భారం పడుతోందట. అయితే కేసుల వల్ల అవినాష్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో జగన్ 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారని అంతా అనుకుంటున్నారట. దీంతో తన సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల జగన్ లండన్కు వెళ్లినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారట. లండన్లో జగన్ వెంటే ఉంటూ అన్ని రకాల వ్యవహారాలు చక్కబెట్టారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి ప్లేస్ను ఇక ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చక్కబెడతారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ అధినేత జగన్ చెవిరెడ్డికి అన్ని రకాల బాధ్యతలు అప్పగిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ స్థితిగతులపై సర్వేలు సహా వివిధ రకాల కీలక బాధ్యతలన్నింటినీ చెవిరెడ్డికే అప్పగిస్తున్నారట. అందుకే విజయసాయిరెడ్డి స్థానాన్ని చెవిరెడ్డి భర్తీ చేస్తే బాగుంటుందన్న టాక్ కూడా పార్టీలో వినిపిస్తోంది. వైఎస్ కుటుంబంలోని 3 తరాలతో బంధాన్ని కొనసాగించిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు, వైఎస్ కుటుంబానికి అండగా నిలిచేదెవరన్న చర్చ పార్టీలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ ఏర్పాట్ల నుంచి మొన్నటి సాధారణ ఎన్నికల వరకు కూడా
వైసీపీలో నెంబర్ 2 స్థానంలో తిరుగులేని అధికారాన్ని అనుభవించిన విజయసాయిరెడ్డి స్థానాన్ని జగన్ ఎవరికి కట్టబెడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్న ఆయన ప్లేస్లో ఎవరు వస్తారనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. పార్టీలో ఉన్న కొద్దిమంది నేతల్లో కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారో అనేది జగన్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. విజయసాయిలా అటు పార్టీకి ఇటు కుటుంబానికి జగన్ వ్యాపారాలకు అండగా ఎవరుంటారో అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది.